ఆ, ఏం జరిగినా సరే అస్సలు భయం మాత్రం బయట పెట్టకూడదు, ధైర్యంగా ఉండాలి. ఏం యాటిట్యూడు. యాటిట్యూడా? ఎవరు? నేబర్ వాళ్ళే. నాకలా అనిపించలేదే. నీకలా అనిపించదు, ఎందుకంటే పాపం నువ్వు అమాయకురాలివి కదా. తను మాటలు విన్న తర్వాత నాకు ఇదిగో తోలు వచ్చేసింది చూడు. అలాగా? ఆ, అన్నట్టు వాడెందుకు నిన్ను అంతలా చూశాడు? తను నిన్ను ఎలా చూసిందో చూసావా? మై డియర్ మీను బుజ్జి, తన హస్బెండ్ని చూసావా? వాడి నవ్వే బాగోలేదు. వాడి నడక పెద్ద వెధవలా ఉన్నాడు. నాకెందుకో వాడంత మంచోడని అనిపించట్లేదు. నువ్వు కూడా వాడిని గమనించావా? లేదు, నేను నా చక్కెరని చూస్తూ ఉన్నాను. ఏమంటున్నావు? చక్కెర కాదు, చక్కెరే. పోవే. నేను వెళ్ళను. ఆ తర్వాత నేను చెప్పినట్టుగా వాళ్ళతో పెద్దగా స్నేహం చేయకు, సరేనా? సరే, అదే మంచిది. డీల్. ఇక అదొచ్చి మాట్లాడినా నేను మాట్లాడినా. ఆహా, సూపర్. అమ్మయ్య, మనం escape అయినట్టే. అమ్మయ్యా. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ మార్నింగ్. పేపర్ చదువుతున్నట్టున్నారు. కనిపిస్తుంది కదా, ఇంకెందుకు అడుగుతున్నావు? న్యూస్ పేపరే చదువుతున్నాను. ముఖ్యమైన వార్తలు ఉన్నాయా? తాజా వార్తలు. ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదంట. మానికి పెళ్ళి అయిపోయిందిలే. మీరు ఆఫీస్కి వెళ్ళలేదా? ఈరోజు అక్టోబర్ 2, ఆఫీస్ లేదు. మరి నాకుందే. ఏంటి? నాకు ఆఫీస్ ఉందంటున్నా. కానీ మిమ్మల్ని చూస్తే పని చేస్తున్నట్టు కనిపించట్లేదే. ఈడి కంటికి అలా కనిపిస్తున్నావా? బ్రో, ఓసారి ఇలా రా బ్రో. ఏంటి? ఏంటి కాదు, రావాలి. వీడితో పడలేకపోతున్నాను. ఇంకేంటి మరి, లీవ్ కదా, ఏంటి ప్లాను? పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు. మీకు పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? 1 సంవత్సరం. లవ్ మ్యారేజా? ఏంటి? నీ కండలేంటి ఇలా ఉన్నాయి? నీ వైఫ్ వద్దని చెప్పలేదా? తను వద్దంటే నేను మానేస్తానా? ఇది నా ఇష్టం. మీకు కూడా లవ్ మ్యారేజా ఏంటి? అలాగా? అదెందుకులే, మీ లైఫ్ ఎలా సాగుతుంది? మాదొక చిన్న కుటుంబం. మరి మీరు? మాది చిన్న కుటుంబమే, కానీ ప్రపంచం పెద్దది. ఈ మాటలకేం తక్కువ లేదు. నా జీవితం నాశనం కాబోతుంది. జతిన్, చిన్న కుటుంబం పిలుస్తుంది, వస్తాను. ఏంటి? వాళ్ళతో మాట్లాడదని చెప్పాను కదా. వాడే పిలిచాడు. ఏం చెప్పాడు? అది మన చిన్న కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నాం. శైలేష్, నన్ను చెప్పి నువ్వు మాట్లాడుతున్నావేంటి? దాని హస్బెండే నన్ను పిలిచాడే. వాడు పిలిస్తే నువ్వు మాట్లాడుతావేనా? అంటే నువ్వు నోరు మొయ్. ఇకపై నేను అక్కడికి వెళ్ళను, సరేనా? అయితే సరే. శైలేష్, అర్రే కుట్టానా? ఏంటి ఇప్పుడు నేను బయట చూడలేకపోతున్నాను? మిమ్మల్ని కూడా చూడలేకపోతున్నావు. ఏంటి, కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందని చూడడానికి వచ్చావా? అమ్మాయా? అవును, అమ్మాయి అదిగో అక్కడే ఉంది. తను తన భర్త వచ్చారు. నేను అందుకు రాలేదు, నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఫిక్స్ అయిపోయిందా? అంతా మ్యాట్రిమోని దయ వల్లే. దేవుడా, అసలు నువ్వు ఉన్నావలేవా? అంటే వర్షం వచ్చేటట్టు ఉందని చూస్తున్నాను. ఓ, ఇలా చూడు కవ్య, నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఇక్కడ నీ అన్నయ్య ఒంటరి వాడిని కాను. నీకు సంతోషమే కదా? నేను ప్రే చేసినట్టే జరిగింది. నువ్వు ప్రే చేసావా? మేమిద్దరు నీకోసం ప్రే చేసాంలే. ఇద్దరికి థ్యాంక్స్. ఇప్పుడు ఏం చెప్దామే, మనం బాగా ఇరుక్కుపోయాం. హలో, కొత్తగా వచ్చారా? అవును. నా పేరు కుటన్, అదే నా ఇల్లు. జితిన్. మిన్ను. జితిన్, మిన్ను. నేను అక్కడికి వస్తాను, మీతో ఒక విషయం చెప్పాలి. ఇంకో పిచ్చోడు వస్తున్నాడే. మీరు వాళ్ళతో మాట్లాడొద్దు. వాళ్ళు మనుషులే కదా కవ్య. నేను అందుకోసమే రాలేదు, మీకే తెలుసు కదా. ఇన్ని రోజుల తర్వాత నాకు ఓ మంచి అమ్మాయి దొరికింది. దాన్ని నేను సెలబ్రేట్ చేసుకోవాలి కదా. నాకంటూ ఉన్నది మీరే కదా. సరే, రేపు మన ఇంట్లోనే మీకు లంచ్, దానితో చిన్నదా ఒక పార్టీ కూడా. అన్నట్టు ఇంకో విషయం చెప్పాలి. పార్టీ నైటే కాబట్టి తనని కూడా పిలవాలి. ఇంకెవరు వస్తారు? నాకు మీ ఇద్దరు తప్ప ఇంకెవరున్నారు? పార్టీకి మనం వాళ్ళని కూడా పిలుద్దామే. వాళ్ళ గురించి తెలుసుకుందాం కదా. ఎందుకొద్దు? మేము ముందుగానే మీట్ అయ్యాము. అది సరే,
అంటే నన్ను వదిలేసి మీరిద్దరే మాట్లాడారు. అబ్బ, అయితే అది- నేనే వెళ్ళి పార్టీకి పిలుస్తాను. కుట్టనన్నా వద్దు అయ్యో. అయ్యో, విడిపోయాడు. హాయ్, వచ్చేసాడు. మీరు పేరేమని చెప్పారు? జితిన్. జితిన్. మిన్ను. మిన్ను. అది నా ఇల్లు. ఆ, చాలా రోజులుగానే నాకు పెళ్లి సంబంధం చూస్తున్నావు. ఓ ఇప్పుడే ఫిక్స్ అయింది. కాబట్టి రేపు మా ఇంట్లో చిన్న పార్టీ ఉంది, మీరు ఖచ్చితంగా రావాలి. అయ్యో మేము మేమా? ఏం చెప్పకండి, ఇది నా బ్యాచులర్ పార్టీ, వాళ్ళు కూడా వస్తున్నారు. అయితే మనం పార్టీలో ఎంజాయ్ చేద్దామా? ఓ గ్యాదరింగ్ లా ఉంటుంది కదా. అయితే ఓకే, బాయ్. సో రేపు మధ్య నా కోసమే. ఓకే ఓకే ఓకే, బాయ్. ఓకే. ఈ పార్టీ నా పెళ్లి కోసం. చేర్స్ అన్నా. Cheers. అయ్యో నా నిదానంగా తాగు, ఎలాగో పెళ్లి తర్వాత తాగలేవు. ఇదే లాస్ట్. రేపటి నుంచి నేను తాగలేను కదా, అందుకే ముగ్గురు తాగుతున్నాం. హా, అయితే మాకు కావాలి. హా, ఆ? మోసం చేసే వాళ్ళే తాగుతారు. హా, అది నిజమే. అన్నయ్య మాకు 2 గ్లాసులు పోయండి. ఇది మీకు సెట్ అవ్వదు. మిమ్మల్ని అడగలేదు, మీరు ఇవ్వండి అన్నయ్య. ఆ, అదేంటంటే పోసిఫండి అన్నా. ఆ, ఏం ప్రాబ్లం లేదు, మీకు కావాల్సినవన్నీ కిచెన్ లో పెట్టాను. బాగా చల్లగా బీరు, అది తాగండి. కిచెన్ లో ఉందమ్మా. ఆ, మీ ఫియాన్స్ తాగుతారా ఏంటి? హ, తను దాన్ని ముట్టుకోదు కూడా. హ్మ్, ఇన్నాళ్ళు వేచి ఉన్నది కూడా ఒక సుఖమే అనుకో. హ, ఏ కవ్య చూసుకో. నువ్వు మాత్రం ఎలా ఈజీగా ఓపెన్ చేస్తావు? ఆడవాళ్ళు అసలు ఓపెన్ చేయలేకపోతున్నారు. అవునవును, అవును. ఇలాంటి మగవాళ్ళు ఉన్న లోకంలో మనం ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తామా? ఇన్జస్టిస్, ఇన్ఈక్వాలిటీస్, మేల్ చావనిజం. హా, మేల్ చావనిజం. Cheers. అరే వా, వైబ్ అంటే ఇదే కదా. ఒసే నువ్వెందుకు తాగుతున్నావు? చెప్తే వినే రకమా? ఓకే, ఇప్పుడు మనం అందరం కలిసి ఒక గేమ్ ఆడదాం. ఆహా. సూపర్. ట్రూత్ ఆర్ డేర్. అన్న ఇదంతా 2K గిట్స్ ఆడతారు, మనకెందుకు ఇదంతా? లేదు, ట్రూత్ ఆర్ డేరే ఆడాలి. ఎందుకు ఎంత భయం? లేదు మీనుబుజ్జి, ట్రూత్ ఆర్ డేర్ అంటే నిజం మాట్లాడడం మాత్రమే కాదు, మరి చాలా ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఓ ఛాలెంజెస్ కి భయపడే వాళ్ళు ఆడక్కర్లేదు. నీ సంగతి తర్వాత చూస్తాను. హ్మ్, ఈ బీర్ తాగినందుకే మీకు ఎక్కువ అయింది కదా, అవునా కదా? అవునా ఏంటి? సరే, ఇప్పుడు ఈ బాటిల్ని ఓపెన్ చేద్దామా? తర్వాత చేద్దాంలే, ఫస్ట్ అడగబోయేది నిన్నే. ట్రూత్. కుట్టనన్నా, నువ్వు వర్జినా? ఆ, ఆ, లేదు. మరి ఇందాక వేచి చూసాను అద్దిద్దన్నావు. వేచి చూడడంలో కూడా ఒక సుఖం ఉందన్నారు కదన్నా. సరే, ఎవరితో కానిచ్చావు? అరే అలాంటిదేం లేదు, అది నేనే. అయ్యో ఆపే, నాకు అర్థమైందిలే. సెల్ఫ్ కేరా? ఆ, మ్, ఈసారి కూడా నేనే అడుగుతాను. దేవుడా. నేను అడుగుతాను. చూద్దాం ఏమడుగుతాడు. శైలేష్ ఒకరోజు ఇన్విజిబుల్ అయితే నువ్వేం చేస్తావు? ఆ, సూపర్. నేను తిన్నగా ఆఫీస్కి వెళ్ళి సైన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి కూర్చుంటాను. ఇప్పుడు చేసేది అదే కదా. ఒసేయ్, అంత పరువు తీయగా నీకు దండం పెడతాను. ఈ ఇంటికి వచ్చి నీతోనే ఉంటాను. ముందు ఏం జరగబోతుందా? ఇప్పుడు నేను ఆ, అడుగుతాను. అడుగు. మిన్నుని అడుగుతాను. అడుగు. అడుగు. ఎప్పటి వరకు నీ లైఫ్లో ఎప్పుడైనా గిల్టీగా ఫీల్ అయ్యావా? అవును, ఆ, ఒక వేస్ట్ ఫెలోని నేను 5 సంవత్సరాలుగా సిన్సియర్ గా ప్రేమించాను. అచ్చో, ఓ నీ ఎక్సా? నువ్వు ఇలా చెప్తావని వాడు ఎక్స్పెక్ట్ చేస్తుండడు. అవును. చూడలేకపోతున్నా, ఇప్పుడు నువ్వు అడుగు. నేను అడుగుతాను జితిన్ దగ్గర. ఆ, జితిన్, మీ నాన్నకి ఏదో ఒక నిజం తెలిసినప్పుడు గుండెపోటు వచ్చిందా? ఆ తర్వాత అది తెలిసి హార్ట్లో ఆపరేషన్ చేశారా? ఆ, ఎందుకు ఇలా అడుగుతున్నావు? అదే నాకు అర్థం కావట్లేదు. హా, చెప్పండి. అది అది లేదు. ఏంటి అంత పచ్చి అబద్ధం? ఒసే ఆపవే. చాలు, ఇప్పుడు నేను అడుగుతాను. హా, ఆ, ఇంకా నేను అడగలేదు కదా. అయితే నువ్వే అడుగు. ఇది డార్ శైలేష్ కోసం ఆ, మ్, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్.
అంటే ఏంటే? చెప్తే అర్థం చేసుకుంటావా? శైలేష్, నువ్వు ఒక అమ్మాయిని 5 సంవత్సరాలుగా సిన్సియర్గా ప్రేమిస్తున్నావు. శైలేష్కి ఆ అమ్మాయి అంటే ప్రాణం. కానీ ఒకరోజు శైలేష్కి ఇంకొక అందమైన అమ్మాయితో సెట్ అయిపోయింది. అయ్యో ముంచేస్తోంది. తర్వాత తన లవ్వర్ ని అలాగే వదిలేశాడు. అలాగే ఒక రోజు తనని బ్రేకప్ చేశాడు. దానికి కొన్ని కారణాలున్నాయి. ఇప్పుడు అది ఎక్కడ నటించి చూపించాలి. నటించాలా? నాకు నటన రాదే. ఇదొక గేమే. నీకు తెలిసినట్టు నువ్వు చెయ్యొచ్చు. కమోన్ నటించు. ఇది చాలా ఈజీ మ్యాన్, డూ ఇట్. మగాడి ఉండి నటించడం రాదంటున్నావు, అసహ్యంగా లేదు? కుట్టనన్నా. అరచి నటించు. హా. నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లా. నీకు తెలుసు కదా నువ్వు లేకుండా నేను ఉండలేనని. ఇకపోతే నాకు ఇంకో అమ్మాయితో అఫైర్ ఉందని ఇంకా ఎవరైనా వచ్చి నీతో చెప్పే ముందు నేనే చెప్పేస్తాను. నేను ఇలా మాట్లాడినందుకు కారణం నాకు నేను ఇంకో అమ్మాయితో లవ్లో ఉన్నాను. సో నీకు ఓకే అంటే బ్రేకప్ చేసుకుందాం. థ్యాంక్ యూ డియర్, ఐ నెవర్ ఫర్గెట్ యూ. శైలేష్, నేను నటించాను కావ్య. ఓ వావ్, ఏం ఒరిజినాలిటీ. అదురుగుట్టు. ఆ, లేదు లేదు, ఏదేమైనా సరే శైలేష్ చేసింది చీటింగే కదా. ఎవరు చెప్పారు? ఇదంతా మాకే తెలిసిపోతుంది. హైపోథెటికల్ కదా, మరి ఇంకేంటి? ఏం హైపోథెటికల్ చేయాల్సిందంతా చేసి. మోహన్ చూడు. చాలు మనం ఇంకో రౌండ్ వేద్దాం. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు. ఓకే, చియర్స్. మొత్తం లాగించేకు నాకు కూడా కొంచెం. ఇది నా టర్న్. ఎవ్వరు ఏం భయపడకండి, నేనేమీ చెప్పబోవడం లేదు. కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు భయపడి చచ్చిపోతారు. హా? అందరూ కళ్ళు మూయండి. ముయ్యమంటున్నాను, ముయ్యు. దాగడి మూతలు అర్థమేంటి? ఏమంటా కుట్టానన్నా? చూడు, చీట్ చేయకూడదు, కళ్ళు మూయ్. ఇప్పుడు అందరూ కళ్ళు తెరవచ్చు. దానికి ఎంత పడేమను? ప్లీజ్, నాకు భయంగా ఉంది. నన్ను పారేయమని చెప్పు ప్లీజ్. ఒక రోకలి బండకపోయి ఎంతలా భయపడుతున్నావా? ఇక ఎందుకుతో ఆపే. నాన్నకి హార్ట్ అటాక్ రాలేదు అని నువ్వు అబద్ధం చెప్పిన దానికన్నా ఇది ఎంతో నయ్యురా లూసు. అర్థమైందా? అయ్యో, తనేంటి అలా మాట్లాడుతుంది? నీ డ్రామానే ఆపరా. ఓసేయ్, నువ్వు ముందు ఆపు. నా మొగుడు గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? వదులు. నువ్వు నీ మొగుడు రేయ్, నీ భార్యని జాగ్రత్తగా ఉండమని చెప్పు. వాడిని వెళ్ళి అడుగు, నాతో పాటు ఎంతో మంది అమ్మాయితో వాడు తిరిగాడు అని. అనవసరంగా మాట్లాడుకో. నా మొగుడు గురించి నీకేం తెలుసు? నీకంటే నాకే వాడి గురించి బాగా తెలుసు. ఇక చాలు, ఆపోవే. రే అదొట్టి నీళ్ళరా. ఎన్నిసార్లు చెప్పాలి నా విషయంలో జోక్యం చేసుకోవద్దని? ఇంకొకసారి జోక్యం చేసుకుంటే మొహం పచ్చడైపోతుంది. పచ్చడైనా పర్వాలేదు, అనవసరంగా వచ్చి నాతో పెట్టుకున్నావు. వచ్చిందండి పతివ్రత. ఏయ్, ఎవరితోని పతివ్రత అంటున్నావు? నువ్వెందుకు పోయి దాన్ని పెళ్లి చేసుకున్నావు? నేను పెళ్లి చేసుకుంటే నీకెందుకురా? నువ్వు పెళ్లి చేసుకున్నావే, తనెవరో తెలుసా? టాక్సిక్ రెడ్ ఫ్లాగ్. రెడ్ ఫ్లాగ్ కాదురా, ఇండియన్ ఫ్లాగ్. భారత మాతకి జై. ఎందుకు ఇప్పుడు పిచ్చోడ్లాగా వాగుతున్నాడు? చాలా ఆపండ్రా మీరు, మీ ఫీలింగ్స్. కుట్టునన్నా, నా బ్యాచులర్ పార్టీకి వచ్చి మీరు సీన్ వేస్తున్నారా? సారీ అన్నా. మళ్ళీ ఇలా జరగకూడదు, అర్థమైందా? నేను కాదు, వాడే. వీడు పెళ్ళాన్ని వాడు ప్రేమించాడట, వాడు పెళ్ళాన్ని వీడు ప్రేమించాడట. అంటే నా పెళ్ళాన్ని ఎవడు హలో అయ్యో, హలో, వినపడుతుందా? ఏ, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? హలో హలో ఛ హలో, ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అడుగుతున్నా. నీకు ఎక్స్ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఎందుకు అడగావు? ఉందా లేదా అని చెప్పు. స్కూల్ చదివినప్పుడు ఒకటి, కాలేజ్ చదివినప్పుడు ఒకటి. ఎందుకలా? ఎక్స్ ఉన్నాడా?
ఇప్పుడు ఉన్నాడా? అది ఎలా పాసిబుల్ రా పాండా? నేను భయపడిపోయాను. ఓకే బాయ్. ఉండు నాకు ఇంకొకటి అడగాలి. సరే, నువ్వు ఇంతకు ముందు ప్రేమించావే ఆ అబ్బాయి పేరేంటి? అతను పేరు సైట్ శైలేష్. ఓరి దేవుడా. ఖచ్చితంగా వీడే. నా సరుకు తాగి నా పెళ్ళంతోనే. తప్పకుండా అది వేరే శైలేష్ అయి ఉండాలి. నేనెవరో నీకు చూపిస్తాను రా.